మాకే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వెల్ సెటిల్డ్. హ్యాపీగా ఉండడం అంటే ఖరీదైన కారులో తిరుగుతూ, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ, ఒంటి నిండా నగలు దిగేసుకొని, సమాజంలో పెద్ద స్థాయిలో ఉండడం ఇదేనా హ్యాపీ? ఓకే. ఇది కూడా ఒక రకమైన హ్యాపీనెస్సే కాదన్ను. కానీ నువ్వు పడుకునే వెంటనే గంటలోగా మంచి నిద్రలోకి వెళ్ళిపోతున్నావా? చక్కని కళ్ళు వస్తున్నాయా? తిన్న ఆహారం నీకు 1 అవర్‌లోగా జీర్ణమై మళ్ళీ బాగా ఆకలేస్తుందా? అసలు ఇవన్నీ కాదండి. కనిపించిన ప్రతి ఒక్కరితో నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతూ నిర్మలమైన నవ్వు నవ్వగలుగుతున్నావా? ప్లాస్టిక్ నవ్వులు ఎందుకంటే మితిమీరడం వల్ల అది కోపమైనా, ప్రేమైనా, అసూయైనా, ద్వేషమైనా, పోటీ అయినా ఏదైనా సరే మితిమీరినంత వరకే. మితిమీరాక వాటి పదాలు, అర్థాలు అన్నీ మారిపోతాయి. మనకి ఎవరి మీదైనా కోపం ఉంది, ద్వేషం ఉంది, వాళ్ళతో 4 మాటలనండి, వాళ్ళతో గొడవ పడండి, లేదంటే నలుగురిలో పిలిచి వాళ్ళని కడిగేయండి, ఇంకా లేదంటే 4 దెబ్బలేయండి, అయిపోయింది. అంతేగాని వాళ్ళ వెనక చేరి వాళ్ళ జీవితం కోసం గోతులు తవ్వుతూ వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేయాలనుకుని